హాయ్ అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక కొత్త పథకాన్నయితే తీసుకొచ్చిందనమాట. దీని మీద విధి విధానాలైతే ఇప్పుడు రూపొందిస్తుంది. త్వరలో ఈ పథకం అయితే అమలు కాబోతుందనమాట. ఈ పథకం ఏంటి అనే మనకు అప్డేట్స్ అయితే మనకి ఇందాకే రావడం జరిగింది. మీకైతే చదివి వినిపిస్తాను. సింపుల్‌గా చూడండి. మీకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక పథకం తీసుకొచ్చిందని చెప్పాం కదా! ఏంటి ఈ పథకం అంటే విదేశీ విద్య. విదేశీ విద్య అంటే ఏంటి? సో, చెప్తాను వినండి. ఈ పథకం ద్వారా విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద విద్యార్థులకు సంవత్సరానికి 25,00,000 రూపాయల సహాయం అయితే అందించబోతుందన్నమాట. ఈ పథకం ద్వారా విదేశాల్లో ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో అటువంటి పేద విద్యార్థులకు 25,00,000 రూపాయలైతే గవర్నమెంట్ అందించబోతుందన్నమాట. అయితే ఈ పథకం అన్ని వర్గాల్లోని పేద విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందన్నమాట. ఈ మేరకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారైతే కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారనమాట. ఈ స్కీమ్ అమలు కోసం త్వరలోనే విధి విధానాలను ప్రకటించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక్కడ బీపీఎల్ పరిధిలోని అన్ని కుటుంబాలకు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నట్లు తెలిపారనమాట. గత ప్రభుత్వం తరహాలో కాకుండా అందరికీ లబ్ధి జరిగేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని, అలాగే ఎస్సీ విద్యార్థులకే కాకుండా అన్ని వర్గాల్లోని పేద విద్యార్థులకు ఈ పథకం లబ్ధి జరిగేలా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ఎవరికంటే విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈ పథకం అమలు చేస్తున్నారు. విదేశీ విద్య ఖర్చుతో కూడుకున్నది కాబట్టి లక్షల్లో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనారిటీ, కాపు, ఈబీసీ వర్గాల్లోని పేద విద్యార్థులకు సహాయం చేయబోతున్నారన్నమాట. అయితే ఇక్కడ ఎవరికి ఎంత సహాయం చేస్తారంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 25,00,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందించబోతుంది. అలాగే బీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు 20,00,000 రూపాయలు అయితే మనకి ఇవ్వబోతున్నారు. మరియు కాపు లేదా ఈబీసీ విద్యార్థులకు 15,00,000 రూపాయలు అయితే అందించబోతున్నారన్నమాట. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదనంగా మరో 5,00,000 రూపాయలు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట. ఇవన్నీ కూడా వారి యొక్క నిర్వహణ ఖర్చుల కోసం అయితే ఉపయోగపడతాయి. అయితే ఏ కోర్సుల్లో చదువుకుంటే మనకి ఈ అమౌంట్ ఇస్తారు అనే విషయం చూసుకున్నట్లయితే ఎవరైతే పీజీని విదేశాల్లో చదువుకోవాలనుకుంటారో మరియు ఎంబీబీఎస్‌ని విదేశాల్లో చదువుకోవాలనుకుంటారో అలాగే పీహెచ్‌డీ విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అయితే ఇవ్వబోతుందన్నమాట. అయితే దీన్ని గతంలో ఎన్టీఆర్ విదేశీ విద్య, అంబేద్కర్ పేర్లతో ఈ పథకాన్ని టీడీపీ అమలు చేయగా వైసీపీ గవర్నమెంట్ అయితే జగనన్న విద్యా దీవెన పేరుతో అమలు చేశారనమాట. ఇందులో భాగంగా ఎవరైతే క్యూఎస్ ర్యాంకింగ్‌లో టాప్ 50 యూనివర్సిటీల్లో ఉంటారో వారికైతే ఈ పథకం అందించబోతున్నారు. అంటే ఇక్కడ దేశంలో టాప్ 50 యూనివర్సిటీల్లో టాప్ 50 ర్యాంక్స్ ఎవరికైతే వస్తాయో వారికైతే ఈ పథకాన్ని ప్రీవియస్ గవర్నమెంట్ అయితే ఇచ్చింది. అయితే ప్రెజెంట్ ఇప్పుడు 250 మందికి అంటే ఈ టాప్ యూనివర్సిటీస్‌లో ఎవరైతే ఉంటారో 250 మందికి వారికైతే మనకి ఈ పథకాన్ని అందించబోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించి మార్పులైతే తీసుకురాబోతుందన్నమాట. సో, ఈ విధంగా ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలనుకుంటారో వారికి ఈ పథకాన్ని అయితే అందించబోతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు మరియు మైనారిటీ అలాగే ఈబీసీ ఈ వర్గాల్లోని పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పీజీ గానీ, ఎంబీబీఎస్ గానీ, పీహెచ్‌డీ గానీ విదేశాల్లో చదువుకోవాలనుకుంటే మంచి ర్యాంక్ గనక వస్తే అంటే యూనివర్సిటీ స్థాయిలో వాళ్ళ గనక మంచి ర్యాంక్ వస్తే వాళ్ళకైతే 25,00,000 రూపాయలు అంటే ఒక్కొక్క వర్గానికి సంబంధించి 25,00,000 రూపాయల నుంచి 15,00,000 రూపాయల వరకు అయితే అమౌంట్ గవర్నమెంట్ అయితే అందించబోతుంది. వారి యొక్క చదువుకి ఫ్యూచర్‌లో వారి యొక్క చదువు కోసం విదేశాలకు వెళ్తే అక్కడ ఉండే ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటికైతే 25,00,000 రూపాయలనైతే గవర్నమెంట్ అయితే ఇది ఉచితంగా అందించబోతుందన్నమాట. ఈ పథకాన్ని ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే సూచిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు ఇంకొక 1, 2 నెలల్లో అయితే మన ముందుకైతే మనకి రాబోతున్నాయన్నమాట. ఎవరైతే దీనికి అర్హులుగా ఉంటారో వాళ్ళైతే ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనకైతే ప్రభుత్వం చూస్తుందన్నమాట. సో, ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే మీరైతే కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. నేనైతే మీ డౌట్స్ ఏమైనా ఉంటే నేను మీకు క్లియర్‌గా రిప్లై ఇస్తానన్నమాట. సో, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.